అనగనగా ఒక పచ్చని ఊరిలో సోమయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి ఇద్దరు తమ్ముళ్ళు ఉండేవారు. ఒకరి పేరు రాము, మరొకరి పేరు మహేష్. సోమయ్య వ్యవసాయం చేస్తూ పంటలు పండిస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. సోమయ్య పొలం నుండి ఇంటికి తిరిగి వస్తాడు. తన తమ్ముళ్ళు చదువు పూర్తి చేసుకుని ఇంటికి వస్తారు. ఏరా తమ్ముళ్ళు, చదువు పూర్తి అయిపోయిందా? ఎలా ఉన్నారేంట్రా? ఏరా రాముని చదువు అయిపోయిందా? అవును అన్నయ్య, నా చదువు పూర్తి అయిపోయింది. నేను పరీక్షలో పాస్ అయ్యాను. కానీ ఉద్యోగం రావాలంటే కొంత డబ్బు కట్టాల్సి ఉందంట. ఆ డబ్బు కడితే కానీ ఉద్యోగం రాదంటున్నారు. అందుకే నేను ఇంటికి వచ్చాను అన్నయ్య. ఇక నీ సంగతి ఏంట్రా మహేష్? అదేం లేదు అన్నయ్య, నేను 10వ తరగతి పాస్ అయ్యాను కదా. ఇప్పుడు ఇంటర్ చేయడానికి కొంత డబ్బులు కావాల్సి ఉంది. ఎందుకంటే కాలేజ్ ఫీజు మరియు పుస్తకాలు కొనుక్కోవాలి కాబట్టి. సోమయ్య తన తమ్ముళ్ళ కోసం డబ్బులు ఎలా సమకూర్చడం అంటూ దీర్ఘ ఆలోచనలో ఉండిపోయాడు. అలాగే చిన్న తమ్ముడు ఇంటర్ చదువు కోసం డబ్బులు సర్దుబాటు చేయడం ఎలా అని ఆలోచిస్తాడు. అదే ఊరికి కొంత దగ్గరలో ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో గోపి అనే ఒక వ్యాపారి ఉండేవాడు. సోమయ్య ఆ వ్యాపారి దగ్గరికి వెళ్తాడు, గోపి దగ్గర అప్పు చేయడానికి. ఏం సోమయ్య, ఏమైనా పని పడిందా ఏంటి? నాతో ఇలా వచ్చావు? ఏమైనా అవసరం ఉంటే కానీ నా దగ్గరికి రావు కదా. అదేం లేదు గోపి, తమ్ముళ్ళ ఉద్యోగం కోసం కొంత డబ్బు అవసరం పడింది. అందుకే నువ్వు అప్పుగా ఇస్తావేమోనని నీ దగ్గర డబ్బు అడగడానికి వచ్చాను. ఆ డబ్బు కొన్ని 6 నెలల్లో తీర్చేస్తాను. సరే ఇస్తాను, కానీ నువ్వు నా దగ్గర ఏదో ఒకటి తాకట్టు పెట్టాలి, లేకపోతే ఒప్పందం కుదుర్చుకోవాలి. అలాగైతే నేను అప్పు ఇస్తాను. సోమయ్య గోపి దగ్గర 25,000 డబ్బు అప్పు చేస్తాడు. ఆ డబ్బులు సంచిలో పెట్టుకుని ఇంటికి బయలుదేరుతాడు. ఆ డబ్బు తీసుకొని వెళ్ళి పెద్ద తమ్ముడు రాముకి ఇస్తాడు. ఇదిగోరా రాము, ఈ 20,000 తీసుకొని సిటీలో ఏదైనా ఉద్యోగం చూసుకో. చిన్న తమ్ముడు మహేష్ దగ్గరకు వెళ్ళి, ఇదిగోరా మహేష్, ఈ 5,000 తీసుకొని చదువు కోసం వాడుకో. అప్పుడు రాము ఉద్యోగం కోసం ఊరి నుండి వెళ్ళిపోతాడు. రాము ఒక మంచి ఉద్యోగంలో చేరుతాడు. మహేష్ కూడా ఒక మంచి తన చదువు కావాల్సిన పుస్తకాలు కొనుక్కున్నాడు. కొన్ని రోజుల్లో ఆ ఊరిలో భారీ వర్షాలు పడ్డాయి. సోమయ్య పొలంతో పాటు ఊరిలో వాళ్ళందరి పొలాలు నాశనం అయ్యాయి, వరదల్లో కొట్టుకుపోయాయి. కొన్ని నెలల తర్వాత సోమయ్య దగ్గర గోపి వచ్చి, అరే సోమయ్య, నేను నీకు ఇచ్చిన గడువు ముగుస్తుంది, త్వరగా నా అప్పు తీర్చే, ఇక 2 రోజుల గడువు ఉంది అని చెప్పి గోపి వెళ్ళిపోతాడు. సోమయ్య అప్పు ఎలా తీర్చాలో అని దిగులుగా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు పెద్ద తమ్ముడు రాము పట్నం నుండి వస్తాడు. అన్నయ్య దగ్గరకు వచ్చి, ఏంటి అన్నయ్య అలా దిగులుగా ఉన్నాం, ఏమైంది? ఏం లేదు తమ్ముడు, మీ చదువు కోసమని కొంత డబ్బు అప్పు చేశాను, అదే తీర్చవలసిన సమయం వచ్చింది అని రాముకు చెప్తాడు. మరుసటి రోజు సోమయ్య ఇంటి అరుగుపై కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. సోమయ్య గోపికి 2 రోజుల సమయం అడుగుతాడు. ఇక విషయం తెలుసుకున్న రాము వెంటనే అన్నయ్య చేసిన అప్పు తీర్చాలంటూ తన 2 నెలల వారి జీతం తీసుకోవడానికి బ్యాంకుకు వెళ్తాడు. బ్యాంకులో వెళ్ళి 30,000 విత్డ్రా చేసుకుంటాడు. డబ్బులు తీసుకుని ఇంటికి బయలుదేరుతాడు. తమ్ముడి దగ్గర 25,000 డబ్బు తీసుకుని బయలుదేరుతాడు సోమయ్య. ఏరా సోమయ్య, వచ్చావా? డబ్బు తీసుకొచ్చావా అని అంటాడు గోపి. తీసుకొచ్చా, ఇదిగో తీసుకొని 25,000 అని గోపికి ఇచ్చేస్తాడు సోమయ్య.
తన స్థలాన్ని గోపి దగ్గర విడిపించుకొని సంతోషంగా వ్యవసాయం చేస్తూ జీవిస్తాడు.